So Rohit Sharma becomes the first captain in international cricket to captain in all the 4 ICC trophy finals. సో 2023లో WTC ఫైనల్ అగెయిన్స్ట్ ఆస్ట్రేలియా, ఆ మ్యాచ్ మనం ఓడిపోయాం. తర్వాత అదే ఇయర్లో నవంబర్ 19th రోజు ఓడిఐ వరల్డ్ కప్ ఫైనల్ విచ్ వాజ్ రోహిత్ శర్మాస్ డ్రీమ్ టు అచీవ్ అగెయిన్స్ట్ ఆస్ట్రేలియా మనం అహ్మదాబాద్లో ఓడిపోయాం అనమాట. ఆల్ ది ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ఆ రోజు హార్ట్ బ్రేక్ అనేది జరిగింది అందరికీ కూడా. సో ఆ రోజు అసలు మర్చిపోలేము. అండ్ కమింగ్ టు 2024 T20 వరల్డ్ కప్ ఫైనల్ అగెయిన్స్ట్ సౌత్ ఆఫ్రికా, అది మనం గెలిచాము. అది కూడా ఒక థ్రిల్లర్ మ్యాచ్. అండ్ 2025లో ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కి ఇండియా క్వాలిఫై అయితే అయింది. సో రేపు న్యూజిలాండ్తో మన మ్యాచ్ అయితే ఉంది గైస్. ఓకే, సో రేపు గెలుస్తుందా గెలవదా ఇండియా, అది పక్కన పెట్టేద్దాం. కమింగ్ టు రోహిత్ శర్మ. సో రోహిత్ శర్మ 2007లో కెరియర్ స్టార్ట్ చేశాడు. సో 2007లో కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు T20 వరల్డ్ కప్ అయితే ఆడే 2007లో, అది గెలిచాడు యాజ్ అ యంగ్స్టర్. ఆ టైంలో సీనియర్స్ అందరూ లేరు టీంలో. తర్వాత 2011లో ఓడిఐ వరల్డ్ కప్ స్క్వాడ్లోకి అయితే సెలెక్ట్ అవ్వలేకపోయాడు. సో ఆబ్వియస్లీ ఆ టైంలో వరల్డ్ కప్ అనేది ఇండియాలో జరిగింది అండ్ ఇట్ వాజ్ హిజ్ డ్రీమ్ టు గెట్ సెలెక్టెడ్ ఫర్ దట్, బట్ సెలెక్ట్ అవ్వలేదు అండ్ ఇండియా ఆ వరల్డ్ కప్ గెలిచింది. ఓకే, తర్వాత 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ జరిగింది ఇంగ్లాండ్లో. ఆ స్క్వాడ్లో రోహిత్ శర్మని పిక్ చేయడం జరిగింది అండ్ MS ధోని రోహిత్ శర్మని యాజ్ అన్ ఓపెనర్గా ప్రమోట్ చేశాడు ఆ పర్టికులర్ టోర్నమెంట్లో. అండ్ రోహిత్ శర్మ ఆఫ్ కోర్స్ బాగా పర్ఫామ్ చేశాడు అండ్ అక్కడి నుంచి తనకి ఛాన్సెస్ అనేవి యాజ్ అన్ ఓపెనర్ లభించాయి. అండ్ 2013లో ఇండియా గెలిచింది ఆ ఛాంపియన్స్ ట్రోఫీ. దాని తర్వాత ప్రతి ICC ఈవెంట్లో కూడా హార్ట్ బ్రేక్ కంటిన్యూస్గా జరుగుతూ వచ్చింది. సో రోహిత్ శర్మ ఇప్పటివరకు గెలిచింది 2007 T20 వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ, 2024 T20 వరల్డ్ కప్. సో కేవలం 3 ICC ట్రోఫీస్ రోహిత్ శర్మ పేరు మీద అయితే ఉన్నాయి. సో ఆల్ ఓవర్ ఇండియా గెలిచిన ICC ట్రోఫీ 6 అండ్ ఆ 6లో 3 రోహిత్ శర్మకి ఉన్నాయన్నమాట. ఆబ్వియస్లీ ఇది గెలిస్తే ఇంకొక ICC ట్రోఫీ తన బ్యాగ్లో అయితే వేసుకుంటాడు, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ రోహిత్ శర్మ మెయిన్ గోల్ ఏంటంటే ఓడిఐ వరల్డ్ కప్ గెలుద్దామని, అది గెలవలేకపోయాడు. సో క్యాన్ రోహిత్ శర్మ ప్లే ద 2027 ఓడిఐ వరల్డ్ కప్? అది మనకి బిగ్గెస్ట్ క్వశ్చన్ ఇప్పుడు. ఆల్రెడీ రోహిత్ శర్మ T20s నుంచి రిటైర్మెంట్ అయితే ఇచ్చాడు, అది మనకు తెలిసిన విషయమే. అండ్ టెస్ట్ మ్యాచెస్లో రోహిత్ శర్మని కన్సిడర్ చేస్తారా? దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్. ఎందుకంటే టెస్ట్లో తన ఫామ్ చాలా బ్యాడ్గా జరిగింది, ఎస్పెషలీ BGT కావచ్చు, దానికి ముందు న్యూజిలాండ్ సిరీస్తో కావచ్చు. తన ఫామ్ అయితే కంప్లీట్గా బ్యాడ్గా కొనసాగుతూ వచ్చింది. సో తనకున్న ఏకైక ఫార్మాట్ ఓడిఐ ఫార్మాట్, దానిలో కూడా యాజ్ ఎ క్యాప్టెన్ తను కంటిన్యూ అవుతాడా ఈ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత అనేది మనం వెయిట్ చేసి చూడాలి. ఒకవేళ రేపు ఇండియా గెలిస్తే ఆబ్వియస్లీ రోహిత్ శర్మని యాజ్ ఎ క్యాప్టెన్గానే ఉంచుతారు, మేబీ ఇంకొక 6-7 months చూస్తారు. బట్ ఒకవేళ రేపు ఇండియా ఓడిపోతే దెర్ ఆర్ హై ఛాన్సెస్ ఆఫ్ రోహిత్ శర్మ గివింగ్ రిటైర్మెంట్. సో ఐ కాంట్ టేక్ ఇట్ రోహిత్ శర్మాస్ రిటైర్మెంట్ ఒకవేళ అది జరిగితే మాత్రం. ఎందుకంటే చైల్డ్హుడ్ నుంచి నేను క్రికెట్ చూస్తూ వచ్చాను అండ్ నిజం చెప్పాలంటే రోహిత్ శర్మ ఇస్ ద వన్ హూ మేడ్ మీ ఫాల్ ఇన్ లవ్ విత్ క్రికెట్. సో రోహిత్ శర్మ లేని క్రికెట్ చూడాలంటే చాలా అది కాంట్ డైజెస్ట్, బికాజ్ రోహిత్ శర్మ T20 నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత T20 మ్యాచ్లు చూడడానికి నాకు టైం పట్టింది. ఆబ్వియస్లీ అభిషేక్ శర్మ, తిలక్ వర్మ వీళ్ళందరూ వచ్చేసి బాగా ఆడుతుంటే మళ్ళీ దాన్ని కూడా చూడడం మొదలెట్టా. బట్ రోహిత్ శర్మ లేని ఇండియన్ టీంని చూడాలంటే అది నాకు నా వల్ల కాదు అది. సో నేనైతే చాలా ఎమోషనల్ అయిపోతాను, దెర్ ఇస్ నో డౌట్. బట్ హోప్ ఫర్ ద బెస్ట్. ఒకటే కోరుకుంటున్నాను, రోహిత్ శర్మ 2027 ఓడిఐ వరల్డ్ కప్ ఆడాలి అండ్ గెలవాలి. అది ఎక్కడ జరుగుతుందో ఏంటో మనకు తెలియదు, బట్ ఆ వరల్డ్ కప్ రోహిత్ శర్మ ఆడి ఇండియా గెలవాలి అండ్ ఆబ్వియస్లీ తను ఒక ఓడిఐ వరల్డ్ కప్తో రిటైర్ అవ్వాలనేది నా కోరిక. అండ్ దానికంటే ముందు రేపు ఛాంపియన్స్ ట్రోఫీ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ, బాయ్.